Hello students, today we are going to discuss an interesting topic in 6th class general science, that is habitat. Children, do you know what is habitat? A habitat is a natural place where an organisms live. It provides water, food and shelter. Habitat అంటే ఏంటిది పిల్లలు? ఆవాసం. ఈ ఆవాసంలో జీవులు నివసిస్తూ ఉంటాయి. వాటికి కావలసిన ఫుడ్, వాటర్, షెల్టర్ అన్నీ కూడా ఆ ఆవాసంలో వాటికి లభిస్తూ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మనం కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏ లయన్ లివ్స్ ఇన్ ఏ ఫారెస్ట్. లయన్ అనేది ఫారెస్ట్లో నివసిస్తూ ఉంటుంది. సో ఫారెస్ట్ ఈజ్ ద హ్యాబిటాట్ ఫర్ ద లయన్. ఓకే, నెక్స్ట్ ఏ బర్డ్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్. బర్డ్ అనేది ఎక్కడ నివసిస్తూ ఉంటుంది? నెస్ట్ లోపల నివసిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా పిల్లలు? ఓకే, రైట్. సో హియర్ ఈజ్ ద నెస్ట్ ఈజ్ ద హ్యాబిటాట్ ఫర్ ద బర్డ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫిషెస్ ఆర్ లివ్స్ ఇన్ ద వాటర్. సో వాటర్ ఈజ్ ద హ్యాబిటాట్ ఫర్ ద ఫిషెస్, రైట్? Okay children, each habitat is a unique and suited to the needs of the living being. అంటే ప్రతి హ్యాబిటాట్ కూడా అక్కడ నివసించే జంతువులకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, వితౌట్ రైట్ హ్యాబిటాట్ అన్ ఆర్గానిజం కాంట్ సర్వైవ్. ఒక రైట్ హ్యాబిటాట్ లేకపోతే, అంటే ఆ హ్యాబిటాట్ రైట్ పర్ఫెక్ట్గా లేకపోతే అక్కడ యానిమల్స్ కానీ ఆర్గానిజమ్స్ కానీ నివసించలేవు. ఓకేనా? నౌ లెట్ us డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. ఇప్పుడు హ్యాబిటాట్స్ యొక్క టైప్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? హ్యాబిటాట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మేజర్ 2 groups దట్ ఆర్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అండ్ aquatic హ్యాబిటాట్స్. టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అంటే ఏంటి? టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఆర్ ద ల్యాండ్ బేస్డ్ హ్యాబిటాట్స్. అంటే భౌమ ఆవాసం కలిగినవి. అంటే భూమి మీద ఉండే ఆవాసాలన్నింటినీ కూడా టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అని చెప్తాము. ఆక్వాటిక్ హ్యాబిటాట్స్. ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ ఆర్ ద వాటర్ బేస్డ్ హ్యాబిటాట్స్. అంటే నీరు కలిగి ఉన్న ఆవాసాలను జలావాసాలు అని చెప్తూ ఉంటారు. ఓకే, అగైన్ ద టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిజర్ట్స్, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, పోలార్ రీజియన్స్, సమ్ ఇలా ఉంటాయి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ aquatic habitats again divided into marine habitats and freshwater habitats. Habitats can be classified on the basis of environment and conditions available. అంటే ఈ హ్యాబిటాట్స్ అనేవి అక్కడ ఉన్న వాతావరణము, అక్కడి కండిషన్స్ ఆధారంగా విభజించబడినవి. ఈచ్ టైప్ ఆఫ్ హ్యాబిటాట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్పీసీస్ అడాప్టెడ్ టు లివ్ దేర్. అంటే అన్ని హ్యాబిటాట్స్ కూడా ప్రతి హ్యాబిటాట్ కూడా ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అంటే వాటర్ హ్యాబిటాట్స్ కండిషన్ ఒక రకంగా ఉంటుంది, డిజర్ట్ హ్యాబిటాట్స్ యొక్క కండిషన్ ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల హ్యాబిటాట్స్లో రకరకాల కండిషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లెట్ us అండర్స్టాండ్ దెమ్ మోర్ క్లోజ్లీ. ఇప్పుడు ఈ హ్యాబిటాట్స్ అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. భౌమ ఆవాసాలు అంటారు. ఈ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. హ్యాబిటాట్స్ ఫౌండ్ ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. ఎగ్జాంపుల్ ఫర్ ద టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఆర్ ఫారెస్ట్, డిజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ని చూడండి. మనకు ఫారెస్ట్ కనిపిస్తున్నాయి, ఇక్కడ డిజర్ట్స్ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్రాస్ ల్యాండ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఇలా ఫారెస్ట్, డిజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్ అన్నీ కూడా దే ఆర్ బిలాంగింగ్ టు టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్, రైట్? నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఫారెస్ట్. పిల్లలు, ఎప్పుడైనా మీరు ఫారెస్ట్ చూసారా? ఎప్పుడైనా ఫారెస్ట్ విజిట్ చేశారా? మీకు దగ్గరలో కానీ ఏమైనా ఫారెస్ట్ ఉంటే చూసారా? అట్లీస్ట్ మనకు దగ్గరలో పొలాలు అక్కడ దగ్గరికైనా వెళ్ళి చూసారా?
మనకేమైనా బర్డ్స్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయా? ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద ఫారెస్ట్. Forests are habitats for the tigers, elephants and many more plants and animals are there. Birds are there. ఓకే, ఫారెస్ట్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయి పిల్లలు తెలుసా? రైట్. ఓకే, సో ఇలా ఒక ఫారెస్ట్ లోపల చాలా రకాల మొక్కలు, చెట్లు, జంతువులు, రకరకాల జంతువులన్నీ కూడా మనకు ఈ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫారెస్ట్ హ్యాబిటాట్. నెక్స్ట్ అనదర్ హ్యాబిటాట్ ఈజ్ డిజర్ట్. డిజర్ట్ అంటే తెలుసా పిల్లలు? ఎడారి, రైట్? ఎడారిలో ఏ రకమైన ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ద డిజర్ట్ హ్యాబిటాట్ ఈజ్ వెరీ హాట్ ఇన్ కండిషన్. ఓకే, సో అలాంటప్పుడు అక్కడ నివసించే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా వాటిని తట్టుకోగలిగే విధంగా ఉంటాయి. ఓకే, డిజర్ట్ హ్యాబిటాట్స్ ఆర్ హ్యాబిటాట్స్ ఫర్ ద క్యామల్స్, స్కార్పియన్స్, plants like cactus that can be survive with very little water. ఇంకా ఎడారిలో ఎండ ఎక్కువగా ఉంటుంది మరియు వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా. సో అటువంటి కండిషన్లో వాటర్ తక్కువగా ఉండి ఎండలు ఎక్కువగా ఉండే కండిషన్స్లో కూడా ఇలాంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పెరుగుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ క్యామల్, చూసారా ఎప్పుడైనా క్యామల్? సో దీస్ క్యామల్ ఈజ్ లివింగ్ ఇన్ desert. Camels are living in desert. Okay, what is this plant? This is cactus plant. Okay, these cactus plants are growing in the deserts. Okay, చూడండి, there are many snakes and lizards, rats also living in the desert conditions. So this is about desert habitat. ఓకేనా పిల్లలు, అర్థమైందా? నెక్స్ట్ హ్యాబిటాట్ ఈజ్ గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్స్. గ్రాస్ ల్యాండ్ అనగానే అర్థమై ఉండాలి కదా. గ్రాస్ ల్యాండ్ మీన్స్ అక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద చెట్ల కంటే కూడా గ్రాస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాస్ ల్యాండ్స్. గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ద హ్యాబిటాట్ ఫర్ ద లయన్స్. ఇక్కడ చూడండి, లయన్ కనిపిస్తుంది కదా. సో lions and antelopes. Okay, next number of birds and animals are present in the grasslands. Okay, so ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాము? టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? నౌ ఇప్పుడు aquatic హ్యాబిటాట్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? aquatic హ్యాబిటాట్స్ మీన్స్ what is aquatic habitats? Aquatic habitats are the water-based habitats. Aquatic habitats are places where organisms live in water. వాటర్ కలిగిన హ్యాబిటాట్స్ని మనము aquatic habitats అని చెప్తాం. Aquatic habitats are divided into main two groups, that are freshwater habitats and marine water habitats. Example for the freshwater habitats are lakes, rivers, ponds. ఓకే, లేక్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి చెరువులు, రివర్స్ అంటే నదులు, పాండ్స్ అంటే చిన్న చెరువులు. సో దీస్ ఆర్ ద ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్. వై డు వి కాల్ ఇట్ యాజ్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్? బికాజ్ వాటర్ అనేవి స్వీట్గా ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ అంటాము. నెక్స్ట్ గోస్ టు మెరైన్ వాటర్ హ్యాబిటాట్స్. మెరైన్ వాటర్ హ్యాబిటాట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, సీస్ అండ్ ఓషన్స్. సీస్ ఆర్ స్మాలర్ అండ్ ఓషన్స్ ఆర్ బిగ్గర్ మెరైన్స్. సో ఇక్కడ సీస్లో అయినా ఓషన్స్లో అయినా కూడా వాటర్ ఎలాగా ఉంటాయి చూసారా ఎప్పుడైనా పిల్లలు? సీస్లో ఓషన్స్లో వాటర్ ఎలా ఉంటాయి? సాల్టీగా ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి లేక్స్లో, రివర్స్లో, పాండ్స్లో మాత్రం ఎలా ఉంటాయి? స్వీట్గా ఉంటాయి.
సో దట్స్ వై స్వీట్ వాటర్ నేమో ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్గా, సాల్ట్ వాటర్ నేమో మెరైన్ వాటర్ హ్యాబిటాట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ aquatic habitats classification. చూడండి, ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ ఆర్ పాండ్, లేక్స్ అండ్ రివర్స్. ఓకే, ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అక్కడ ఎటువంటి బర్డ్స్, యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయనేది చూద్దాం. ఓకే, ఇన్ దిస్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్ you can find many fishes, right? Many fishes, frogs and plants like lotus, lily and many insects like dragonflies and also snails, నత్తలు కూడా మనకు ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో, ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, next marine habitats. Marine habitats, example for the marine habitats are seas and oceans. Okay, in this marine water habitat we can see number of big fishes, big animals we can see. Whales, so whales are the biggest fish in the oceans, right? Whales are the biggest fishes in the ocean. We can see whales in the marine habitats and also dolphins. Have you ever seen dolphins? ఎప్పుడైనా dolphins చూసారా? ఓకే, నెక్స్ట్ స్టార్ ఫిషెస్. చూడండి, హియర్ ఆర్ ద స్టార్ ఫిషెస్. ఇలాంటి స్టార్ ఫిషెస్ కూడా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? మెరైన్ హ్యాబిటాట్స్ లోపల కనిపిస్తూ ఉంటాయి. అండ్ కోరల్స్, ఇక్కడ మనకు ప్లాంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ ద కోరల్స్. యూ కెన్ సీ దీస్ కోరల్స్ ఇన్ ఓన్లీ మెరైన్ హ్యాబిటాట్స్. మెరైన్ హ్యాబిటాట్స్లో మాత్రమే మనం ఇటువంటి కోరల్స్ని చూడగలం. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద మెరైన్ హ్యాబిటాట్. మెరైన్ హ్యాబిటాట్లో మనకు ఇటువంటి బర్డ్, యానిమల్స్ అండ్ ఫిషెస్, ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఓకే, టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్లో చాలా రకాల హ్యాబిటాట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో మనకు దగ్గరలో, మన చుట్టుపక్కల, మన సరౌండింగ్స్లో ఉండే ఒక హ్యాబిటాట్ గురించి, ఇంట్రెస్టింగ్ హ్యాబిటాట్ గురించి ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ట్రీ. ట్రీ యాజ్ హ్యాబిటాట్. డూ యూ నో ట్రీ ఈజ్ ఆల్సో ఏ హ్యాబిటాట్? Children, do you know? Yes, tree also habitat because number of organisms are living in the only one plant. ఒక్క మొక్క మీదనే, ఒక చెట్టు మీదనే చాలా రకాల ఆర్గానిజమ్స్ నివసిస్తూ ఉంటాయి. ఓకే, చూడండి, బర్డ్స్ బిల్డ్స్ దేర్ నెస్ట్. బర్డ్స్ బిల్డ్స్ దేర్ నెస్ట్ ఆన్ ద బ్రాంచెస్. బ్రాంచెస్ మీద చూస్తే మనకు బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇన్సెక్ట్స్ క్రాల్ ఆన్ ద బార్క్. బార్క్ పైన, స్టెమ్ పైన ఇన్సెక్ట్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. స్క్వెరల్స్ లీవ్ ఇన్ ఇట్స్ హాలో. చెట్టు యొక్క రంధ్రాల లోపల స్క్వెరల్స్ నివసిస్తూ ఉంటాయి. ఫంజీ అండ్ మాసెస్ గ్రోన్ ఆన్ సర్ఫేస్. చూడండి, ఇక్కడ స్టెమ్ సర్ఫేస్ మీద చూస్తే మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ మాస్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పుట్టగొడుగుల్లాగా, దీస్ ఆర్ ఫంజీ. ఓకే, ఒక చెట్టు మీద చూసారా, ఒక చెట్టు మీద ఎన్ని రకాల ఆర్గానిజమ్స్ కనిపిస్తున్నాయి మనకు? బర్డ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్. ఇక్కడ చూడండి, మనకి ఇంకా స్క్వెరల్స్ కనిపిస్తున్నాయి. స్క్వెరల్స్ కూడా ఉంటాయి చెట్టు మీద. ఇంకా ఏమేమి ఉంటాయి చెట్టు మీద? మనకి ఇంకా ఏమేమి కనిపిస్తుంటాయి? రైట్, ఇన్సెక్ట్స్, యాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ట్రీ మీద రకరకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ మనకు కనిపిస్తుంటాయి. దట్స్ వై వీ కెన్ కాల్ ఎ ట్రీ యాజ్ ఏ హ్యాబిటాట్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ pond as a habitat. Pond is also a habitat. It is comes under freshwater habitat. ఇది మనకు ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్లో భాగంగా
పాండ్ కూడా ఒక హ్యాబిటాట్గా ట్రీట్ చేస్తాము. ఓకే, సో ఇన్ దిస్ పాండ్, ఒక పాండ్ లోపల మనకి ఏమేమి కనిపిస్తూ ఉంటాయి? ఫిషెస్ అండ్ ఫ్రాగ్స్, స్నేల్స్, ప్లాంట్స్ లైక్ లోటస్, లిల్లీ. సో దీస్ ఆర్ ఫ్రాగ్స్. సో ఇలా చాలా రకాల ఆర్గానిజమ్స్, బర్డ్స్, యానిమల్స్ అన్నీ కూడా మనకు పాండ్ హ్యాబిటాట్లో కనిపిస్తూ ఉంటాయి. సో పాండ్ ఈజ్ ఏ హ్యాబిటాట్ ఫర్ ద ఫిషెస్, లోటస్, frogs, snails and many organisms like turtles. Okay, okay children. Next, have you ever observed our home? Have you ever observed our home? మన ఇంటిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? మన ఇల్లు కూడా ఒక ఆవాసమే. అవర్ హౌస్ ఈజ్ ఏ హ్యాబిటాట్. మన ఇల్లు కూడా ఒక హ్యాబిటాటే. ఎందుకు చెప్పండి? ఓకే, మన ఇంట్లో కూడా చాలా రకాల ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ నివసిస్తూ ఉంటాయి. మనతో పాటుగా చాలా బర్డ్స్, యానిమల్స్ ఉంటాయి కదా. రైట్, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, అవర్ హోమ్ ఈజ్ ఎ హ్యాబిటాట్ ఫర్ డాగ్స్, హెన్స్, లిజర్డ్స్ అండ్ స్పైడర్స్. See here, డాగ్స్, స్పైడర్స్, డక్స్. సో ఇలా మన ఇంటి లోపల చాలా రకాల ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ మనతో పాటుగా మన చుట్టూ నివసిస్తూ ఉంటాయి. ఇంకా మన ఇంట్లో ఏమేమి యానిమల్స్, బర్డ్స్ ఉంటాయి? వీ కెన్ సీ ర్యాట్స్, వీ కెన్ సీ కాక్రోచెస్, వీ కెన్ సీ యాంట్స్, రైట్? సో దే ఆర్ ఆల్ లివింగ్ విత్ అస్. అవి కూడా మనతో పాటు ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి? ఇన్ అవర్ హౌస్. సో దట్స్ వై వీ కాల్ ఎ హౌస్ యాజ్ ఏ హ్యాబిటాట్. ఓకే, ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ హ్యాబిటాట్స్. ఓకే స్టూడెంట్స్, టిల్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ what is habitat, types of habitats and examples for the habitat and which animals or birds are living in the habitats. Okay children, we will meet with another topic. Thank you.